హలో రోషన్ తమ్ముడు నమస్కారం. పాకీజా మేడం వచ్చాను. ప్లస్ అయిందా మైనస్ అయిందా పాకీజా అనే పదం మీకు? పాకీజా కబూతర్ జా స్కూల్కి పోతామా? నేను ఇంత హ్యాపీగా మాట్లాడితే కూడా ఇక్కడ ఏమీ లేదు తమ్ముడు. అంటే ఇన్ని సినిమాలు చేశారు, దాదాపు 200 పైగా చేశారు మీరు సినిమాలు. బట్ అన్ని చేసి ఎందుకని ఆఫర్స్ తగ్గిపోయాయి మీకు అసలుకి? నా మొగుడు సూసైడ్ సైకో, నన్ను కొట్టేది. నేను ఇలాగ పడిపోయి ఇక్కడంతా పోయి నాకు అభాషణ. ఈ సుమన్ టీవీ నుంచి నేను మీకు ఇస్తున్నాను నా వైపు నుంచి. చాలా పెద్ద హీరోస్ ఉన్నారు, క్యారెక్టర్ ఇస్తే చాలు. అప్పుడు కూడా మీరు కాళ్ళు కూడా పట్టుకుంటాను. చిన్న తమ్ముడు, నా కొడుకు లాగా మీరు. ఇదే నాకు చాలా చాలా హెల్ప్ తమ్ముడు. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఎందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నారంట? 2 hours లేట్గా పోయి ఉంటే ఈ రోజు రోషన్ తమ్ముడితో కూర్చొని నేను ఇంటర్వ్యూ ఇచ్చేదికి పని లేదు. ట్రైన్ ఒక చాట ఆపేసి పాకీజా బయటికి రావాలి, ఐ లవ్ యూ అన్నారంట. ఎక్కడది? 10 నిమిషాల పాకీజా బయటికి రా. నమస్కారం సీఎం గారు. అదేంటి ఒకే సౌండ్? నా ఫ్యాన్స్. అయ్యయ్యో, ఎలా ఉంటుంది జయలలిత గారితో జర్నీ? అన్ని సంవత్సరాలు ఏడీఎంకేలో స్పోక్ పర్సన్ గా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా రోషన్ తమ్ముడు, మీరు జయలలిత మేడం ఉన్నప్పుడు అంత మీటింగ్ మాట్లాడారే, అక్కడ ఒక గుడి మీద కూర్చుంటే పోయిన వాళ్ళు అమ్మ అంటే 10 రూపాయలు వేస్తారు. ఇది నా జీవితం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్న యాక్ట్రెస్ గురించి చెప్పాలి అంటే 93, 94 ఐ థింక్ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి రావటం ఆలస్యం. ఒక్క సినిమాతోనే తన ట్రేడ్ మార్క్తో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక నటి అని చెప్తుంటారు. దాదాపు 150 పైగా సినిమాలు చేయటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో, ప్రత్యేకమైన నటనతో, ప్రత్యేకమైన సిగ్నేచర్ మార్క్తో ఎంతోమంది ప్రేక్షకుల్ని మదిలో నిలిచిపోయిన ఒక నటి అని చెప్తారు. సిరీస్ నన్ గ్రేట్ యాక్ట్రెస్ వాసుకి గారు. వాసుకి గారు అంటే మీ అందరికీ తెలియదు, పాకీజా గారు అనమాట. అసెంబ్లీ రౌడీలో అని మనకొక్కసారిగా థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించిన యాక్ట్రెస్ ఇక్కడ ఉన్నారు. హలో రోషన్ తమ్ముడు నమస్కారం. పాకీజా మేడం వచ్చాను. చెప్పండి బాబు. బాగుంది కదా చిన్న గొడుగు? అవును, ఇదే నాకు దొరికింది ఇక్కడ. ఎందుకంటే బేబీ లాగా కొడుకు పట్టుకుని మళ్ళీ వచ్చేసా. సేమ్ ఆ మూవీలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. అవునా? ఏజ్ అయిపోయింది రోషన్ తమ్ముడు. ఓకే, ఏజ్ అయిపోయింది. 94, 93 అసెంబ్లీ రౌడీ. ఒకసారి అలా గొడుగు తిప్పితే ఆ డైలాగ్ చెప్పండి ఫస్ట్. అది మన బ్రహ్మానందం గారు, నేను. ఓకే. హాయ్ సుప్రత మేడం, పాపయ్య గారి ఇల్లు కూడా నేను ఒప్పుకున్నాను, వస్తానండి. బాయ్. సో అలా చెప్పేసి బ్రహ్మానందం గారిని పడేశారు ఆ సినిమాలో. సైకిల్ వేసుకుని పడిపోతారు ఆయన. ఫైనల్ గా ఎక్కడ తెలుస్తుంది? అది మన హైదరాబాద్ లో తీశారు. అవును. ఆ దొట్లు కడిగేది ఏమో ఇక్కడ చిత్తూరు. ఓకే. మోహన్ బాబు గారు ఫ్రెండ్ వచ్చి చిత్తూరు ఎమ్మెల్యే. వాళ్ళు థియేటర్లో అది బాత్రూమ్ క్లీన్ చేసేది. ఓకే. బ్లీచింగ్ పౌడర్ వేసుకొని అదంతా ఇక్కడ మన చిత్తూరులో తీశారు. ఆ సైకిల్ మీద నన్ను ఫాలో చేసుకొని టీచర్ అని వస్తున్నప్పుడు హాయ్ అన్నాను కదా, అది వచ్చి మన హైదరాబాద్. ఓకే. ఇప్పుడు కూడా తమ్ముడు మన ఆంధ్ర ఫ్యాన్స్ పాకీజా అంటే నా మీద అంత ప్రేమ. ఓకే. నాకు తమిళనాడు ఏమో నేను పుట్టేది,
కానీ నాకు భోజనం పెట్టి ఇప్పుడు నేను బతుకునేది కారణం మన ఆంధ్ర ఫ్యాన్స్. చూడండి, అప్పుడే ఆ గొడుగు తీయగానే ఆఫ్ పాకీజా గారు కాదా అవునా అని తెలుస్తుంది. ఆ స్పెట్స్ తీస్తే నార్మల్ గా వాసుకి అన్నమాట. వాసుకి వచ్చి తమ్ముడు అది వచ్చి నాకు తమిళనాడులో పేరు ఎంజిఆర్ గారు పెట్టేది. పాకీజాని ఎందుకు వచ్చింది నేమ్ వచ్చిందంటే మనకు అది అసెంబ్లీ రౌడీ క్యారెక్టర్ దానికే. ఎందుకంటే ఇప్పుడు అందరూ పాకీజా మన ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు నా గురువు గారు. ఎందుకంటే ఆయన తెలుగులో ఇంట్రొడక్షన్ నాకు పాకీజాని పేరు, ఆ క్యారెక్టర్ గురించి ఆ పాకీజాని పడింది. సూపర్. నిజంగా ఒక్క సినిమాతోనే అదే సినిమాలో ఉన్న నేమ్ తో ఫేమ్ అవటం చాలా కష్టం. తెలుగులో మీకు ఆ రికగ్నిషన్ ఫస్ట్ సినిమాతోనే వచ్చింది కదా. సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత చూపులి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారితో షీల్ తీసుకున్నాను నేను ఆయన చేతిలో. ఎంత ఫ్యాన్స్! అయ్యో నాకు చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను పర్సనాలిటీ అంత కలరు ఏమీ లేదు. తెలుగులో ఛాన్స్ கிடைக்கிறது ரொம்ப కష్టం. అదో ఏం చెప్పాలి, దొరకటానికి చాలా కష్టం. ఇంత తెలుగు నేను మాట్లాడతానంటే అది నాకు దేవుడు ఇచ్చిన చాలా ప్రాప్తం. ఎందుకంటే సరదాగా తెలుగు మాట్లాడతా. అదే నాకు తెలుగులో ఆ క్యారెక్టర్ వచ్చి నా గురుగారు, ఈ రోజు కూడా నా గురుగారికి దండం పెడతాను, మోహన్ బాబు గారు. తమిళ్లో ఆ క్యారెక్టర్ చేశాను కదా రోషన్ తమ్ముడు, కౌండమణితో తమిళ్లో చేశా. ఓకే, అది వేలే కడచాచ్చు తమిళ్లో నేము. ఆ పడం సత్యరాజు గారు హీరో. అది తెలుగులో రీమేక్కు మన గురుగారు మోహన్ బాబు గారు ఈ ఫిలిం తీసుకున్నప్పుడు తమిళ్లో చేసిందిగా ఆ అమ్మాయి కావాలని నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి మంచి శాలరీ ఇచ్చి మనకు తెలుగులోనే అన్ని మర్యాద, డబ్బులు, రూమ్స్. హీరో చిరంజీవి గారు ఏం భోజనమో అదే మాకు కూడా, కామెడీ వాళ్ళు కూడా. అది హీరో మరి కామెడీ ఒకలాగా అది వచ్చి తమిళ్లో. తెలుగులో అట్లా కాదు, అందరికీ ఫ్లైట్ టికెట్. రాఘవేంద్రరావు గారు ఆయన నేను ఒకప్పుడు ఫ్లైట్లో పోతున్నాము షూటింగ్కు. రాఘవేంద్రరావు గారు కూడా నా పాకీజా అనే పిలుస్తారు. పాకీజా తమిళ నల్ల వరదా. ఎన్టీ రామారావు గారు దేవుడు, ఆయన కూడా నా దగ్గర బాగా మాట్లాడి తెలుగు నల్ల పేసరే, నల్ల కాసు కడికిదు அப்படிதான் பேசுவாங்க எல்லாரும். அது எனக்கு நான் பண்ணின పుణ్యం, దేవుడు ఇచ్చిన వరప్రసాదం. బేసికల్ గా మీరు తెలుగా తమిళ మేడం? ఇల్ల రేషన్ తమ్ముడు, నేను పుట్టేది అన్నీ వచ్చి మన కారైకుడి అని ఒక పల్లెటూరు విలేజ్. ఓకే, తమిళనాడు తిరుచిలో నుంచి 90 కిలోమీటర్. అక్కడ 90 కిలోమీటర్ అంతా ఒక ఇది ఉండదు, చాలా టౌన్ కాదు, అదే ఇది విలేజ్, పల్లెటూరు. అక్కడ వచ్చి ఏమీ అంత ఇది ఉండదు, మన హైదరాబాద్ లాగా సిటీ కాదు, చెన్నై లాగా సిటీ కాదు. అది పుట్టేది తమిళనాడు. ఇక్కడ వచ్చి మెడ్రాస్లో వచ్చి షూటింగ్కు సీరియల్కు. ఇక్కడ మా డాడీ వచ్చి మా ఫాదర్ వచ్చి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజిఆర్ గారు, ఆయనతో పని చేశారు. ఆయనే నాకు వాసు అని పేరు పెట్టారు, ఎంజిఆర్ గారు. సో వచ్చి నాకు ఇక్కడ ఉండి ఒక జీవనాంకి వచ్చేది ఇక్కడ మన మెడ్రాస్. తెలుగు బాగా నేర్చుకున్నాను, తెలుగు బాగా మాట్లాడతాను. ఆంధ్ర చీఫ్ మినిస్టర్ గారు అందరూ నాకు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, అన్ని ఇప్పుడు ఉన్న మన సీఎం గారు, మన జగన్మోహన్ తమ్ముడు గారు, అందరూ నాతో బాగా పాకీజా అనే పిలుస్తారు. అది నాకు దేవుడు ఇచ్చిన వరప్రసాదం. అంతే కదా? అవును. తమిళనాడులో నాకు ఫ్యాన్స్ లేదు. నేను పుట్టేది తమిళనాడు, పెరిగేది తమిళనాడు. కానీ ఈ రోజు ఇన్నికి దాకే నాకు భోజనానికి తినడానికి ఇది లేదు. అదంతా మన ఆంధ్ర వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి అన్ని హెల్ప్ చేసేది మన ఆంధ్ర ప్రజలు. బట్ అక్కడికి రాగానే ఫస్ట్ మీ రోల్ పేరే పాకీజా, అదే మీ లైఫ్ లాంగ్ ఆ పేరుతోనే పిలుస్తారు అందరూ అనగానే అది అంటే అది ప్లస్ అయిందా మైనస్ అయిందా పాకీజా అనే పదం మీకు? అది వచ్చి మంచి నేమ్, అదే చెప్తున్నాను రోషన్ తమ్ముడు. పాకీజా పేరే ఇప్పుడు మనకు ఆంధ్రాలో చిన్న కుర్రాడు కూడా పాకీజా కబూతర్ జా స్కూల్కి పోతామా చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ బాగా మంచి నేమ్. అది వచ్చి నాకు ఇప్పుడు కూడా చాలా ఇన్ని గ్యాప్ వచ్చేసింది కదా. ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ వస్తే అందరూ నా గురించి నన్ను గుర్తు పెట్టుకొని పాకీజా అంటున్నారు. అందుకే తమ్ముడు హైదరాబాద్ రావాలి నేను. అదే మీరు మీడియా STV అక్కడ నాకు మళ్ళీ నాకు సీరియల్ కావాలి.
తర్వాత మళ్ళీ మూవీ కావాలి, అక్కడ మన హీరోస్ అందరూ అక్కడ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ అక్కడ ఉంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అందరినీ చూసి నాకు ఏదైనా హెల్ప్ కావాలి తమ్ముడు, రోషన్ తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు, నేను ఇంత హ్యాపీగా మాట్లాడితే కూడా ఇక్కడ ఏమీ లేదు తమ్ముడు. నా ఫ్రెండు బోరింగ్ పాప, నాకు ఎలాగ పాకీజా అని పేరు వచ్చిందో అసెంబ్లీ రౌడీలో, అది లారీ డ్రైవర్లో మా ఫ్రెండు జయలలిత. అప్పుడు మనం చాలా క్లోజ్, చాలా మూవీ, వంశీ గారు మూవీ, నా ప్రేమ అనుకో, అన్నీ చాలా సినిమా మేమిద్దరు కలిసి ఒకే రూమ్లో ఉంటాము, ఒకే తట్లో తిన్నాము. అప్పుడు జయలలిత మధ్యలో గ్యాప్ వచ్చేసింది, నేను కలవలే. ఇప్పుడు వచ్చి అక్కడ నా ఫ్రెండ్ జయలలిత కూడా చెప్పి ఫొటోస్ పంపించా, ఏదైనా నాకు సీరియల్ చెప్పు లలిత